దేవుని పరిశుద్ధ నామమున మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినమందు కూడా దేవుని వాక్యమును ధ్యానించుచు మీతో కలిసి దేవుని మాటలను పంచుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రములు. అలాగే మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. నేటి దినమునకైన వాక్య భాగాన్ని చదువుకుందాం. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు తిరిగి నా ప్రజల అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదు. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్యము నీకిచ్చేదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చింది. మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన యెషయాను పంపించి, నువ్వు మరణం అవుతున్నావు కనుక నీ ఇల్లు చక్కబెట్టుకోమని హెచ్చరించాడు. వెంటనే హిజ్కియా దేవుని యొక్క సన్నిధికి వెళ్ళి కన్నీళ్ళు విడవడం దేవుని బిడ్డలారా దేవుడే చూచాను అని చెప్తున్నాడు. మన జీవితంలో కన్నీటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది దేవుని బిడ్డలారా. ఒక వ్యక్తికి కన్నీరు ఎప్పుడు వస్తుందంటే, చాలా దీర్ఘంగా కొన్ని విషయాలను గురించి ఆలోచించినప్పుడు దుఃఖం వస్తుంది, ఏడుపు వచ్చేస్తుంది. ఇప్పుడు హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు అని చెప్పగానే చాలా దీర్ఘంగా ఆలోచించాడు. అయితే నేను చనిపోతానేమో, నేను మట్టికి మన్నైపోతానేమో, నా పేరు సజీవ లెక్కలు కొట్టివేయబడుతుందేమో అని దేవుని బిడ్డలారా హిజ్కియా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశాడు. మరొక విషయం ఏంటంటే, నేను దేవునికి విరోధంగా ఏం తప్పు చేశాను అని దేవుని బిడ్డలారా దేవుని సన్నిధికి వెళ్ళి పరీక్షించుకుంటున్నాడు. ప్రభువా, నేను యథార్థ హృదయంతో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నానో నీకే తెలుసు ప్రభువా అని దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా తన యథార్థతను గూర్చి కన్నీళ్ళు విడవడం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలమైన మనము కూడా కొన్ని విషయాల గురించి దీర్ఘంగా ఆలోచిస్తేనే మనకు కన్నీళ్ళు వస్తుంది. నేటి దినాల్లో కన్నీటి ప్రార్థన మనకు చాలా అవసరమై ఉన్నది. ఎప్పుడు కన్నీటి ప్రార్థన మనం చేయగలమంటే, దేవుని బిడ్డలారా మొదటిది మన పాపముల గురించి మనం ఆలోచించినప్పుడు, ఆ పాపం యొక్క శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో మనం ఆలోచించినప్పుడు మనకు దుఃఖం వస్తుంటుంది. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో ఎందుకు మనము పాపం చేసినా దేవునికి విరోధంగా జీవించిన దుఃఖం రావటం లేదంటే, దాని తర్వాత ఎంత ఘోరమైన పనిష్మెంట్ ఉంటుందో మనం గ్రహించలేకపోతున్నాం. కానీ దావీదు ఆ విషయాన్ని గ్రహించాడు. దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 38వ కీర్తన 18వ వచనం గమనించినట్లయితే, నా దోషమును నేను ఒప్పుకొనుచున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను అంటున్నాడు. అంత మాత్రమే కాదు, అదే 38వ కీర్తన 3వ వచనం నుంచి గమనించినట్లయితే, నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరం విడిచిపోయిను, నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లి పోయినవి, నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి, నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను, దినమెల్లా దుఃఖాక్రాంతుడినై సంచరించుచున్నాను,
నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యం లేదు అని దాని బిడ్డలారా తన యొక్క పాపమును గురించి, పాపం వలన కలిగిన గాయములను గురించి, పాపం వలన కలిగిన అనారోగ్యం గురించి, పాపం వలన కలిగిన బాధను గురించి దావీదు ఏడవడం మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనకు కలిగే బాధలు పాపం ద్వారా కాదు, అదేదో అన్నట్టుగా మనం జీవిస్తూ ఉన్నాం. అందుకే దుఃఖం రావట్లేదు. హిజ్కియా ఏమో నేనేం పాపం చేశానయ్యా, యథార్థ హృదయంగానే నీ సన్నిధిలో జీవించాను కదా, ఎందుకు నాకు మరణాన్ని అనుమతించావని హిజ్కియా ఏడుస్తుంటే, దేవుని బిడ్డ దావీదేమో పాపము చేసి ఆ పాపం యొక్క బాధను, ఆ పాపం యొక్క పర్యవసానాన్ని దేవుని బిడ్డలారా బట్టి దేవుని సన్నిధిలో ఏడుస్తూ ఉన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము మన పాపంలో బట్టి, పాపం వలన వచ్చే ఆ శిక్షను బట్టి దేవుని బిడ్డలమైన మనం ఏడవాలి, కన్నీరు కారవాలి. అప్పుడు అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు హిజ్కియా కన్నీళ్లు చూచాడు, అలాగే దావీదు కన్నీళ్లు కూడా చూచాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం దేని కోసం ఏడుస్తున్నాం? ఆత్మ సంబంధమైన వాటి కోసం ఏడుస్తున్నామా, లేకపోతే శరీర సంబంధమైన వాటి కోసం ఏడుస్తున్నామా? ఇశ్రాయేలీలు అరణ్య ప్రయాణంలో వారికి దేవుడు దేవదూతల భోజనమైన మన్నానిస్తే మాకు మాంసం కావాలని ఏడ్చారంట. చూడండి, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 4వ వచనాన్ని మనం గమనించినట్లయితే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీలు మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తులు మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకమునకు వచ్చున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లును. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరేమీ లేదని చెప్పుకొనిరి. 10వ వచనం, జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారము ద్వారము నొద్దవారు ఏడవగా మోషే వినెను. దేవుని బిడ్డలారా, మాంసం కావాలని ఏడవడం మొదలుపెట్టారు ఇశ్రాయేలీలు. ఇది ఒక శరీర సంబంధమైన ఆశ. వారు వెళుతుంది పాలు తేనెలు ప్రవహించే దేశానికి. అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇంకా సమృద్ధి అయిన ఆహారం ఇస్తాడు. కానీ ప్రయాణంలో కూడా మాకు ఈ మన్నా తప్ప మాకు మాంసం లేదు అని ఏడవడం ప్రారంభించారు. ఐగుప్తులు తిన్న దోసకాయలు, కీరకాయలు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, మా చేపలు జ్ఞాపకం వస్తున్నాయి అని పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. మాంసం కోసం ఏడ్చారంట దేవుని బిడ్డలారా. అది మోషేకు ఎంతగానో బాధ కలిగించింది. అంత మాత్రమే కాదు, యెహోవా కోపము బహుగా రగులుకుందంట. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా ఉండిందంట దేవుని బిడ్డలారా. మాంసం కోసం ఏడవడం ఏంటి అని మోషే చాలా అసహించుకున్నాడు. దేవుడు కూడా బహుగా కోప్పడ్డాడు దేవుని బిడ్డలారా. అయితే దేవుడు సమృద్ధిగా వారికి రెక్కలు గల పక్షులను ఇచ్చాడు మాంసానికి. 33వ వచనాన్ని మనం గమనించినట్లయితే, ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున నుండగానే అది నమలక మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను. యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంసాపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అని పేరు పెట్టబడెను. కిబ్రోతు హత్తావా అంటే దురాశ అని అర్థం. దేవుని బిడ్డలారా, మాంసాపేక్ష ఒక దురాశ. ఆ దురాశను బట్టి దేవుడు తెగులను పంపించాడంట. అనేక మంది చనిపోయారంట దేవుని బిడ్డలారా. ఈ దినాల్లో దేవుని బిడ్డలమైన మనము దేనికోసం కన్నీళ్లు కారుస్తున్నాం, దేనికోసం ఏడుస్తున్నాం? హిజ్కియా, అయ్యా నేనేం పాపం చేశాను, యథార్థంగానే కదా జీవించాను, నన్నెందుకు మరణానికి అప్పగిస్తున్నావని కన్నీళ్ళు విడిచాడు. దావీదేమో చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడుతూ
ఆ పాపం ద్వారా వచ్చిన అనారోగ్యాన్ని బట్టి, వ్యాధిని బట్టి దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తూ రక్షణానందం పోగొట్టుకున్నవాడై మరలా నీ రక్షణానందము నాకు దయచేయి ప్రభువా అని కన్నీళ్ళు విడుస్తున్నాడు. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుంచి తీసివేయద్దు ప్రభువా అని ఏడుస్తున్నాడు. హిమము కంటే తెల్లగా వచ్చినట్లుగా నన్ను కడుగు ప్రభువా, నా పాపమును శుద్ధీకరించి ప్రభువా అని ఏడుస్తూ ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు గమనించినట్లయితే మాంసం కావాలి అని ఏడుస్తున్నారు. మిగిలిన ఇద్దరి కన్నీళ్లు దేవుడు చూచాడు, ఇశ్రాయేలీయుల కన్నీళ్లు కూడా చూచారు. కానీ దేవుని బిడ్డలారా, అది దేవుని దృష్టికి బహుగా కోపం పుట్టించేదిగా ఉండింది. మాంసము వారి పండ్ల సందులో ఉండగానే దేవుని కోపం రగులుకుందంట. అనేక మంది తెగులతో చనిపోయారు. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో దేనికోసం మనం ఏడుస్తున్నాం? దేనికోసం కన్నీళ్లు కారుస్తున్నాం? అసలు కన్నీటి ప్రార్థన మనకు ఉందా? కన్నీళ్లు విడుస్తున్నామా? దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే, శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తండ్రి అనే దేవుని చేత అంగీకరించబడడానికి మహారోదనం చేయాల్సి వచ్చిందంట, కన్నీళ్లు కారవలసి వచ్చిందంట. దేవుని బిడ్డలారా, మరణం నుంచి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి జీవించినందువలన ఆయన అంగీకరించబడ్డాడు. రేపటి దినమున మనం పరలోకానికి అంగీకరించబడాలి అంటే దేవుని బిడ్డలారా, యేసయ్య వలె మనం కన్నీరు కార్చి దేహ విమోచనం కోసం మనం కన్నీళ్లు విడిచి ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. కన్నీటితో ప్రభువా ఈ యొక్క దేహమును విమోచించి మహిమ దేహము నాకు దయచేసి మహిమ రూపం నాకు ఇచ్చి మహిమలో నన్ను చేర్చుకో ప్రభువా అని దేవుని బిడ్డలారా కన్నీరు కాడవలసిన వారమై ఉన్నాం. కన్నీటితో ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. అంతేగాని ఇశ్రాయేలీయులాగు మరి శరీర సంబంధమైన వాటి కోసం, మాంసం కోసం దేవుని బిడ్డలారా మనం కన్నీరు కారవకూడదు. ఆత్మ సంబంధమైన వాటి కోసం మనం కన్నీరు కారవాలి. ఈ దేహ విమోచనం కోసం మనం కన్నీరు కారవాలి. గువ్వలాగు దుఃఖరవం చేయాలంటే దేవుని బిడ్డలారా. కనుక నేటి దినాల్లో అలాంటి కన్నీటి ప్రార్థన చేసేవారిని దేవుడు అంగీకరిస్తాడు, ఆశీర్వదిస్తాడు. హిజ్కియా ప్రార్థన అంగీకరించి, దేవుని బిడ్డలారా నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు దేవుని మందిరానికి ఎక్కి వెళ్తావు, ఇంకా 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తానని చెప్పాడు. దావీదు యొక్క పాపములు క్షమించాడు. దేవుని బిడ్డలారా, ఆయన చిత్తానుసారంగా దావీదు యొక్క పాపములు తుడిచివేశాడు. దేవుని బిడ్డలారా, గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు కూడా మాంసం ఇచ్చాడు. కానీ వారి పండ్ల సందుల్లో ఉండగానే, ఆ నవ్వులతో ఉండగానే దేవుని తెగులు వచ్చి అనేక మంది చనిపోయారు. ఈ దినమందు మన దుఃఖం, మన కన్నీరు ఎలా ఉంది? దేనికోసం ఏడుస్తున్నాం? హన్నా దేవుని సన్నిధికి వెళ్ళి ఏడుస్తుంది, అయ్యా ఒక్క కుమారుడు నువ్వు నాకు ఇస్తే ఆ కుమారుని తిరిగి నీకే ఇస్తాను ప్రభువా, నీకే సమర్పిస్తానయ్యా, ఒక్క కుమారుని దయచేయమని. దేవుని బిడ్డలారా, దేవునికి ఇవ్వడానికే ఒక కుమారుని కోసం ఏడుస్తూ ఉంది ఆమె. దేవుడు ఆమె కన్నీటిని చూచి ఒక కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుని తిరిగి దేవునికే ఇచ్చింది. ఆయన పేరు సమూయేలు. కనుక దేవుని బిడ్డలారా, మన జీవితంలో దేనికోసం ఏడుస్తున్నాం? దేనికోసం కన్నీరు కారుస్తున్నాం? పరీక్షించుకుందాం. ఆత్మ సంబంధమైన వాటి కోసం కన్నీరు విడుద్దాం. దేవుడు మన కన్నీరు చూచి జవాబిస్తాడు. అలాంటి కన్నీటి ప్రార్థన చేసే బిడ్డలంగా దేవుడు మనల్ని సిద్ధపరిచి దేవుని నామ మహిమ కోసం మనల్ని బ్రతికించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.